హలో అండి. ఈరోజు ఒక మంచి డిజైన్‌తో అయితే వచ్చేసాను. మనకేంటి అంటే ఇలాంటి నెక్స్ అనేవి అయితే పెద్దగా ఇచ్చేస్తాడు. లేకుంటే చిన్నగా ఇస్తాడు. అటు బోట్ నెక్ కాదు, అలాగని ఇటువైపు మామూలు క్రాస్ కటింగ్‌కి చిన్న నెక్ కాదు. ఎటికి కాక ఇస్తాడు. అయితే దీన్ని మనం ఒక డిజైనర్ వేర్‌గా మార్చుద్దాం. అది ఎలా అనేది ఫస్ట్ చూపిస్తున్నాను చూడండి. దీనికోసమని షోల్డర్ అనేది 7 ఇంచెస్ తీసుకోండి. నెక్స్ట్ దీని యొక్క హైట్ మీ యొక్క బ్లౌజ్ హైట్ ఎంతైతే దానికి 2 ఇంచ్ ఎగస్ట్రా తీయాలి. 1 ఇంచి మీ ఖర్చుకి అంటే నడుము బెల్ట్ తిప్పడానికి పైన షోల్డర్ దగ్గర 1 ఇంచ్ అనేది తీయాలి ఎగస్ట్రా. అండ్ మనకి ఈ మోడల్ డిజైన్ చేసుకోవడం కోసం మరొక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. అర్థమవుతుందండి. నేను క్లియర్‌గా చూపిస్తున్నాను చూడండి. యాక్చువల్‌గా బ్లౌజ్ హైట్ అనేది 14 ఇంచెస్ అండి. ఓకేనా? ఈ 14 ఇంచెస్‌కి నేను 1 ఇంచ్ యాడ్ చేశాను ఫస్ట్. దేనికి? నడుము మనం బెల్ట్ తిప్పడానికి, నెక్స్ట్ షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచి. అయితే ఇంకొక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. ఎందుకు ఏంటి అనేది మీకు వీడియో చూస్తుంటే అర్థమవుతుంది. అండ్ వీడియో ఎండింగ్ వరకు చూడండి, చాలా క్లియర్‌గా అయితే అర్థమవుతది. ఓకేనండి. మరొకసారి నేను మళ్ళీ చెప్తున్నాను. పదే పదే ఎందుకు చెప్తున్నానంటే నాకు ఇది నేను ఆల్రెడీ షార్ట్‌లో పెట్టాను సేమ్ ఇదే ప్యాటర్న్. కామెంట్స్ అనేవి కొన్ని అర్థం కాలేదు, స్పీడ్‌గా చెప్పేసారు అన్న దీంట్లో వచ్చింది. అందుకని నేను ఏం చేశానంటే ఇలా కాదు, సేమ్ మోడ్‌లో మరొక బ్లౌజ్ వచ్చింది. ఆల్రెడీ ఇది జస్ట్ నేను ట్రై చేసిన తర్వాత నాకు ఇది మూడో బ్లౌజ్ అనుకుంటా కుట్టటం. ఓకేనండి. అండ్ ఆర్మ్ డౌను యాక్చువల్‌గా అయితే మనం షోల్డర్ ఎంత తీసుకుంటాం? 7 ఇంచెస్ తీసుకుంటే అండ్ ఆర్మ్ డౌన్ కూడా ఎప్పుడైనా బోట్ నెక్‌కి 7 ఇంచెసే తీసుకుంటాం ఆర్మ్ డౌన్ అనేది. కానీ దీనికి మాత్రం 7 ½ తీసుకోండి. ఓకేనా అండి. 7 ½ తీసుకున్న తర్వాత మీ యొక్క నడుము కింద ఉంటుంది గదా! అది పొడుగు పెట్టుకోండి. నేను కింద ఖర్చుతో కలిపే పెట్టాను. యాక్చువల్‌గా నడుము పొడుగు అనేది 4 ఇంచీలండి. 4 ఇంచీలకి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసి ఖర్చుతో కలిపి పెట్టాననమాట. కింద ఖర్చు నేను చెప్పింది. ఇప్పుడు చూడండి నేను మొత్తంగా అండ్ పైకి కూడా ఒక హాఫ్ ఇంచ్ అనేది పెట్టాను. పెట్టి ఆ హాఫ్ ఇంచ్‌ని ఎక్స్‌ట్రా మొత్తంగా అంటే కింద నుంచి చూపిస్తున్నాను మొత్తం 5 ఇంచెస్ అనమాట. 5 ఇంచెస్‌లో కింద హాఫ్ ఇంచ్ ఏమో నడుము బెల్ట్ తిప్పడానికి హాఫ్ ఇంచి, పైన హాఫ్ ఇంచ్ ఏమో మన ఖర్చు కోసం. ఓకేనండి. నేను క్లియర్‌గా చెప్తున్నాను. ఒక్కసారి అయితే అర్థం చేసుకోండి. ఈ విధంగా నేను వీడియో కూడా నేను స్పీడ్ పెట్టలేదు. యాక్చువల్‌గా అర్థం కాదన్న దీంతోనే నేను స్లోగానే పెట్టాను. చూసైతే అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా అర్థం కాకపోతే చెప్పండి. మరొక బ్లౌజ్ ఉంటే ఖచ్చితంగా మీకు ఇంకా వివరణతో చెప్తాను. ఇదిగోండి ఈ విధంగా ఖర్చుతో కలిపే మార్కింగ్ అనేది చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు మీకు చెప్తున్నాను చూడండి. మనకి 1 ఇంచ్ ఎక్స్‌ట్రా ఎందుకు తీయాలి అన్నాను కదా! 1 ఇంచ్ తీయాలి ఎందుకు తీయాలన్నానా? ఇదిగోండి ఇక్కడ మనకి పోతుందనమాట. ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇక్కడ వేస్ట్ అవుతుంది. అంటే మనం తిప్పేస్తాం కదా! తిప్పిన దానికోసమని ఇక్కడ హాఫ్ ఇంచ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా కమింగ్ వీడియో చూస్తుంటే ఇంకా హాఫ్ ఇంచ్ ఎందుకనేది తెలుస్తుంది మీకు. ఓకేనండి. ఇప్పుడు ఏ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా స్ట్రెయిట్‌గా కటింగ్ అయితే చేసేసేయండి. మీకు ముందే చెప్తున్నాను మీ యొక్క నడుము వెడల్పు ఒక మేడం అడిగారు. అస్సలు ఏమి అర్థం కాలేదు. నడుము పొడుగు పెరగడం ఏంటి? అసలు అర్థం కాలేదన్నారు. ఆ మేడం గారికి నేను చెప్తున్నానండి. మొత్తం మీ యొక్క బ్యాక్ బ్లౌజ్ హైట్‌కి 1 ఇంచ్ ఎక్స్‌ట్రా తీసుకోండి. ఓకేనండి. ఇప్పుడు చూడండి మీకు లైనింగ్ మెయిన్ క్లాత్‌కైతే వచ్చేసాను. ఈ విధంగా అయితే ఇచ్చాడు. ఈ విధంగా ఇచ్చిన దాన్ని మనం యాక్చువల్‌గా ఇలా పెట్టుకోవాలనుకుంటే పైకి పెట్టుకోవాలి. కానీ దీన్ని మనం డౌన్ సైడ్ పెట్టేస్తున్నాననమాట రౌండ్ అనేది. ఓకే కదా! ఇప్పుడేంటంటే ఆల్రెడీ కింద నడుము పార్టు 4 ½ 5 ఇంచెస్‌కి కట్ చేసాం కదా! దాన్ని సెపరేట్ పెట్టేసేయండి. మీకు ఆ 5 ఇంచెస్ అనేది ఏమి అర్థమైంది కదా! కింద హాఫ్ ఇంచ్ ఖర్చు అండ్ పైన మన నడుము యొక్క పొడవేమో 4 ఇంచులు అండ్ పైన ఖర్చేమో హాఫ్ ఇంచి మొత్తం 5 ఇంచెస్ అనమాట. ఓకేనండి. ఇప్పుడేం చేస్తారు అంటే ఒక్కసారి మీ యొక్క బ్లౌజ్‌కొచ్చిన రౌండ్ అనేది గమనించండి. ఎక్కువొచ్చిందా? తక్కువొచ్చిందా? అది చూసుకొని గమనించకపోతే ఎంతున్నది అంత పెట్టేస్తే చిన్న వాళ్ళకైతే అంటే పర్సనాలిటీ తక్కువ ఉన్న వాళ్ళకైతే మనకి బ్రాడ్ అయిపోతుందనమాట. అది చూసుకుంటూ అడ్జస్ట్ చేయండి. ఇదైతే కరెక్ట్‌గా ఇచ్చాడు. బానే ఇచ్చాడు. అందుకని ఇది ఎలా ఉన్నిందో అలానే పెట్టేస్తున్నాను. ఒకవేళ ఎక్కువగానే అయిపోయిందనుకోండి మిడిల్‌లో ఒక చిన్న స్టిచ్ వేసేస్తే అది తగ్గుతుందనమాట రౌండ్ అనేది. ఓకేనండి. చూసారు కదా! ఇప్పుడు నేను క్లియర్‌గా మళ్ళీ చూపిస్తున్నాను. ఒకసారి చూసేసేయండి. ఒకసారి చూసుకోండి. పెట్టేటప్పుడే రౌండ్ ఎంతున్నింది, ఏంటి, తక్కువుందా, ఎక్కువుందా మరొకసారి అయితే చూసుకొని మొత్తం జాగ్రత్తగా అయితే కటింగ్ చేయండి. ఆల్రెడీ ఈ వీడియో నేను పెద్ద వీడియో అనేది పెట్టాను. బ్లౌజు అంటే అది ఫుల్ డిజైనర్ వేర్ అనమాట. అంటే సేమ్ ఇలాంటి ప్యాటర్నే కాకపోతే ఫుల్ స్టోన్స్ బ్లౌజ్ అంతే. అది పెట్టాను గదా! జస్ట్ ఒక 300 260 ఆర్ 70 మెంబర్స్ చూసారు. షార్ట్ పెడితే ఎక్కువ చూడరులే మామూలుగా చూస్తారు అనుకున్నాను. కానీ షార్ట్ మాత్రం దగ్గర 7,000 7.5K వరకు చూసారు. కామెంట్స్ కూడా వచ్చాయి.
మరి ఎందుకు ఇది చూడలేదో, ఎందుకు అది చూసారో మేబీ షార్ట్స్ ఇప్పుడు ఎక్కువ మంది చూస్తున్నారు కదా! అందువల్లేమో. ఓకేనండి. మీకు ఇన్ కేస్ అది చూడాలనుకుంటే అంటే ఎక్కువ రేట్ చీరయ్యి అది ఎక్కువ స్టోన్ వర్కేజ్ వచ్చిందయితే ఒకసారి అది చూడండి. ఎలా కుట్టాలి, స్టోన్స్ దగ్గర ఎలా కుట్టాలన్న చిన్న చిన్న మెయిన్ పాయింట్స్‌తో చెప్పాను. జస్ట్ క్యాజువల్‌గా ఇలా రౌండ్ మెడ వచ్చేస్తే ఇది చూసుకొని ప్రొసీడ్ అయిపోండి. ఓకేనండి. ఇప్పుడు పై పార్ట్ నెక్ ఏమో 4 ఇంచెస్ తీసుకోండి. ఓకేనండి. అండ్ నెక్ డీప్ ఒక్కసారి మళ్ళీ పెట్టి చూడండి ఇది. ఎందుకు అంటే ఒకసారి పెట్టుకునేటప్పుడు మీకు క్లియర్‌గా చెప్తున్నాను. నేను వీడియోని ఏమి ఎక్కువగా ఎడిటింగ్ చేయలేదండి. డైరెక్ట్‌గా పెట్టేస్తున్నాను. ఎందుకంటే అర్థం కావట్లేదు అన్నారు. అందుకే నేను స్పీడ్ కూడా పెట్టలేదు. ఒక్కసారి ఏం చేస్తారంటే మిడిల్‌లోకి 2 కూడా కింద రౌండ్ వచ్చింది కదా! ఆ రెండిటిని ఒకే దగ్గర పెట్టేసుకొని ఒక్కసారి మనం ఆల్రెడీ కట్ చేసుకున్న పార్ట్‌ని అయితే వేసుకోండి. ఇలా చూసి వేసుకొని అడ్జస్ట్ చేయండి. మీకు కనుక ఎక్కువ రౌండ్ అయిపోయి ఎక్కువ దిగిపోతున్నట్టు అనిపిస్తే కొంచెం మీదకి పెట్టేసేసుకోండి. ఈ విధంగా అడ్జస్ట్ చేసి ఒక్కసారి మనకి ఎక్కడికొచ్చిందో చూడండి రౌండు. ఇలా చూసుకొని చిన్న మార్కింగ్ అయితే తీసుకోండి. సరేనండి. నేను ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నానో మీరు కూడా అండ్ మీ యొక్క డీప్ చూసుకొని మార్కింగ్ చేసుకోండి. ఓకేనండి. అండ్ ఒక 1 ఇంచి మరొక ఇప్పుడు ఆల్రెడీ ఎక్కడికో మార్కింగ్ వచ్చిందో, ఎక్కడి వరకు డిజైన్ వచ్చిందో అది మార్కింగ్ పెట్టాం కదా! దానికి ఒక 1 ఇంచి పైకైతే మళ్ళీ మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ చేసుకొని అండ్ నెక్ కిందకి కూడా ఒక 4 ఇంచెస్‌కి మార్కింగ్ చేయండి. పైన కూడా 4 ఇంచెస్‌కి మార్కింగ్ చేశాను. అండ్ కింద కూడా 4 ఇంచెస్‌కి. ఇప్పుడు నెక్ యొక్క డీప్ అనేది ఆల్రెడీ ఇప్పుడు మార్కింగ్ చేసాం కదా! మనకి ఎంత వరకు వచ్చిందో రౌండ్ చూసుకొని దానికి 1 ఇంచ్ పైకి పెట్టి మార్కింగ్ చేసాం కదా! ఆ మార్కింగ్ ప్రకారమే 4 ఇంచెస్‌కి వెడల్పు పెట్టేసి ఇలా బాక్స్‌లా కొట్టేయండి. కొట్టేసి కర్వ్ స్కేల్‌తో ఇలా బోట్ షేప్‌లో రౌండ్ షేప్ అంటే స్కేల్ అనేది ఇంకా దగ్గరికి పెట్టాలి. కానీ బోట్ షేప్ అనేది నేను ఎలా పెట్టానో అలా పెట్టుకోవాలనమాట. ఈ విధంగా పెట్టేసి మార్కింగ్ అయితే చేసేసుకోండి. మార్కింగ్ చేసేసిన తర్వాత ఏ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్నారో అదే విధంగా కటింగ్ అయితే చేసుకోండి. ఇదిగోండి కటింగ్ అయితే చేసేస్తున్నాను. ఈ విధంగా కటింగ్ అయితే అయిపోయిందండి. కటింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు పైన ఆల్రెడీ మనం మార్కింగ్ పెట్టాం కదా! దేనికి మన నెక్ ఎంతవరకు వచ్చిందో అనేది దాన్నయితే కటింగ్ చేయకండి. జస్ట్ దాన్ని అలానే వదిలేసేయండి. అలానే వదిలేసి ఇప్పుడు ఒకసారి ఇలా పెట్టి చూడండి. ఒకటికి 2 సార్లు ఎందుకు అది వేసి చూపిస్తున్నానంటే చాలా కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఉండటం కోసమని మీకోసమని నేను క్లియర్‌గా చూపిస్తున్నాను. ఇదిగోండి. ఆల్రెడీ మీకు అర్థమయ్యే ఉంటుంది. పైన రౌండ్ అనేది మన నెక్. ఓకేనండి. ఒక్కసారి ఏం చేస్తారంటే మెయిన్ క్లాత్‌ని ఫోల్డింగ్ వేసేసి ఒకసారి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని కట్ చేసేసేయండి. కొంచెం ఇబ్బందిగా ఉంది. అందుకనే నేను కట్ చేసేస్తున్నాను. మీరు కూడా కట్ చేసేసుకోండి. కానీ హ్యాండ్స్ అండ్ ఫ్రంట్ పార్ట్ అయిపోయాక మిగిలి ఉన్న క్లాత్‌ని మాత్రం అట్లానే ఉంచేసేయండి. కటింగ్ చేసేటప్పుడు కొంచెం చూసుకొని కట్ చేసుకోండి. ఓకేనండి. ఈ విధంగా కట్ చేసేసాను. కట్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి లైనింగ్‌ని తీసేసేయండి. ఇలా మెయిన్ క్లాత్ మీద లైనింగ్ అనేది పెట్టేసుకోండి. లైనింగ్ మీద మెయిన్ క్లాత్ వేసేసి ఒక్కసారి మిడిల్‌లోకైతే చిన్న కటింగ్స్ ఇవ్వండి. ఎందుకంటే ఇది, అది మిడిల్ అనేది కరెక్ట్‌గా రావాలి. మెయిన్ క్లాత్ అండ్ లైనింగ్ క్లాత్ అలా కరెక్ట్‌గా రాకపోతే ఏమవుతుంది అంటే సైడ్‌కొచ్చేస్తుందనమాట రౌండ్ అనేది. సరేనండి. చిన్న కటింగ్ ఇచ్చేసుకోండి. అండ్ మనకి లైనింగ్ క్లాత్‌కి కటింగ్ అయితే అవసరం లేదు. వీలైతే పెట్టుకోండి. ఎందుకంటే ఆల్రెడీ దీనికి స్ట్రెయిట్‌గా మనకి లైన్ అనేది క్లియర్‌గా కనిపించేస్తుంది ఫోల్డింగ్ లైన్. అందువల్ల ఇంక నేను లైనింగ్ క్లాత్‌కి చిన్న కటింగ్ అయితే ఇవ్వలేదు. ఈ విధంగా మొత్తంగా అడ్జస్ట్ చేసుకొని పిన్స్ అనేవి పెట్టేసుకోండి. మీకు తిప్పేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుందనమాట. చూసారా ఒకసారి ఎలాగో దానికి ఆ లైన్ ఉంది కదా అని నేను దానికి లైన్ కొట్టలేదు. చిన్న కటింగ్ అనేది ఇవ్వలేదు. ఈ విధంగా పెట్టేసుకొని మీకు ముందే చెప్తున్నాను. ఒకవేళ ఎక్కువైతే మాత్రం మిడిల్‌లోకి చిన్న కుట్టు వేయండి. ఓకేనా? బాగా బ్రాడ్ కూడా కొంచెం దిగినట్టు అనిపిస్తే కొంచెం అంటే క్లాత్ అనేది పైకి నెట్టేసేయండి. చూస్తున్నారు కదా నేను ఎలా మీదకి పెట్టేస్తున్నానో ఈ విధంగా అనమాట. ఇలా పైకి పెట్టేసిన తర్వాత అడ్జస్ట్ చేస్తూ పిన్స్ అనేవి పెట్టేసేయండి. పిన్స్ పెట్టేసుకోవడం వల్ల మనకు క్లాత్ అనేది అటు ఇటు జరగదనమాట. ఎలా మనకు కావాలనుకుంటున్నామో అట్లాగే ఉంటుంది. ఇన్ కేస్ మీకు వీడియో లెంత్ అనేది ఎక్కువైనట్టు అనిపిస్తే మాత్రం కొంచెం వీడియోని 2 స్పీడ్‌లోనో, 3 స్పీడ్‌లో పెట్టేసుకొని చూసేసేయండి. ఓకేనండి. తెలిసిన వాళ్ళైతే. తెలియని వాళ్ళైతే మాత్రం వీడియో అనేది ఎండింగ్ వరకు చూడండి. ఇలా పిన్స్ పెట్టేసాక ఫస్ట్ మనం ఆల్రెడీ మెడకి
కట్ చేసుకున్నాం కదా! దాన్ని కుట్టకండి. ఫస్ట్ ఆల్రెడీ వీడిచ్చిన నెక్కని అంటే కింద డౌన్‌ని కుట్టండి. ఓకేనా. నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా చూసుకుంటూ వాడిచ్చిన నెక్ లైన్‌ని బట్టి మీరు స్టిచ్ వేసుకుంటూ వచ్చేసేయండి. చూసుకోండి వేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మరి దాని మీదకి రాకుండా అంటే మనకి పైపింగ్‌లా కనిపించాలనమాట అది. చూసుకుంటూ జాగ్రత్తగా వేసేసేయండి. ఇలా వేసేసిన తర్వాత పిన్స్ అనేవి తీసేయండి. ఓకేనండి. పిన్స్ తీసేసాక దాన్ని అలానే ఉంచేసి రివర్స్ తిప్పండి. ఇటువైపు రివర్స్ తిప్పి ఇప్పుడు నెక్ అనేది వేయండి. పైన నెక్ అనేది ఇప్పుడు మళ్ళీ ఒక 1/2 ఇంచ్ వెడల్పులో పెట్టుకొని మీకు బ్రాడ్ అనేది ఎక్కువ అనిపిస్తే తగ్గించుకోండి. ఓకేనండి. చూసుకొని ఇది కూడా ఒక 1/2 ఇంచ్ లేదా ఒక 1/2 ఇంచ్ కంటే తక్కువ వెడల్పులో రౌండ్‌గా ఏ విధంగా అయితే కట్ చేసుకున్నామో అదే విధంగా వేసుకుంటూ అయితే వచ్చేసేయండి. మీకు కనుక నేను చెప్పే విధానం అండ్ నేను మీకు ఇది ఒక కొత్త ఐడియా ఇచ్చినట్టే కదా! కనుక మర్చిపోకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు నేను చెప్పే విధానం నచ్చితే కామెంట్ చేయండి. ఇన్ కేస్ నచ్చకపోయినా అక్క నాకు ఇక్కడ అర్థం కాలేదు, ఇంకొక వీడియో పెడతారా అని అడిగినా కూడా నేను కంపల్సరీ పెడతాను. అయితే నాకు కామెంట్స్ పెట్టిన వాళ్ళకి మాత్రం థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకు అంటే మళ్ళీ మరొక వీడియో మీకు పెట్టే అవకాశం నాకొచ్చింది ఇంత వివరంగా. ఓకేనండి. అండ్ ఇప్పుడేం చేస్తారంటే ఆ రౌండ్‌ని కట్ చేసేసేయండి. అండ్ ఈ రౌండ్ కట్ చేసేటప్పుడు ఒక 1/2 ఇంచ్ క్లాత్ అనేది ఉంచుకొని కట్ చేయండి. ఎందుకంటే మనం పైపింగ్ లైన్‌కి చూసుకుంటూ ఆ ఎడ్జ్‌ని కదా వేసేసాం. మరి తిప్పేటప్పుడు మనకి క్లాత్ అనేది కంపల్సరీ ఉండాలి. లేకుంటే బ్లౌజ్ పాడవుతుంది. ఒక 1/2 ఇంచ్ క్లాత్ ఉంచేసి ఇలా కటింగ్స్ పెట్టేసేయండి. అండ్ ఇటు సైడ్ కూడా అలాగే కటింగ్స్ అనేవి పెట్టేసేయండి. ఈ విధంగా కటింగ్స్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారు అంటే మిడిల్‌లో నుంచి క్లాత్‌ని ఆల్రెడీ మనం 1 ఇంచ్ గ్యాప్ ఉంచాం కదా! ఆ గ్యాప్‌లో క్లాత్ అనేది మొత్తం తిప్పేసేయండి. సరేనండి. ఇదిగోండి ఈ విధంగా. ఇలాంటిది ఏదైనా తీసుకోండి. తీసుకొని రూఫ్ టర్నర్ తీసుకొని ఈ విధంగా ట్రై చేయండి. ఇన్ కేస్ మీకు ఇలా కాదు, మీరు ఎలాగైనా తిప్పేసుకోగలంటే తిప్పేసుకోండి. అంటే ఇన్ కేస్ ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటారు కదా అన్న దీంతో నేను చెప్తున్నానన్నమాట. ఈ విధంగా లోపలికి పెట్టేసి అండ్ లైనింగ్ క్లాత్ అలాగే కింద కాసి ఉంచి మెయిన్ క్లాత్ చివరంటే మనకి ఇది ఖర్చు ఎక్స్ట్రా ఉంచుతాం కదండీ! వేస్టేజ్ ఉంచుతాం కదా! ఆ వేస్టేజ్ దగ్గర గుచ్చండి. అందుకనే ముందు లైనింగ్ క్లాత్ గుచ్చి మళ్ళీ తీసేసాను. అటు సైడ్ నుంచి తిప్పటం, లైనింగ్ క్లాత్ మళ్ళీ మనకి ఖర్చుగా నుంచింది వేస్ట్ అవుతుంది కదా! అందుకని రివర్స్ తిప్పేసి దీనికి తగిలించండి. అంటే మనం మెయిన్ క్లాత్ ఆల్రెడీ ఎక్స్ట్రా ఖర్చు ఉంచుతాం కదా! వేస్టేజ్. దానికి కుచ్చేసి రివర్స్ తిప్పండి ఈ విధంగా. కొంచెం చూసుకోండి. మీకు ఎలా రివర్స్ తిప్పుకోవడానికి అవకాశం ఉంది అనేది చూసుకొని జాగ్రత్తగా అయితే రివర్స్ తిప్పేసేయండి. కొంచెం మరి మనం 1 ఇంచ్ 1 ఇంచ్ గ్యాపే కనుక ఉంచాము కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ ఇలా లాగేసేయండి. ఇబ్బందేముండదు. అంటే 1 ఇంచ్ గ్యాప్ ఇవ్వడం వల్ల కొంచెం రావటానికి కొంచెం ఇబ్బంది పడతారు. కానీ దాని నుంచి అయితే ప్రాబ్లమ్ ఉండదు. కొంచెం జాగ్రత్తగా తీసేసేయవచ్చు. ఈ విధంగా తీసేసి మొత్తంగా నీట్‌గా సర్దేసుకోండి. సర్దుకొని పైనుంచి ఎడ్జ్ కుట్టు ఇటు అటు కూడా ఎడ్జ్ కుట్టు అనేది వేసేసేయండి. ఇదిగోండి ఎడ్జ్ కుట్టు వేసేటప్పుడు కరెక్ట్ పైపింగ్ లైన్ అనేది కనిపిస్తుందా లేదా అని గమనించుకుంటూ వేసేసేయండి. ఈ విధంగా జాగ్రత్తగా చూసుకుంటూ వేసేసేయండి. ఇలాంటి వీడియోలు మీకోసం నేను చాలా అప్లోడ్ చేస్తున్నానండి. ఒకసారి ఛానల్‌కి వెళ్లి చూడండి. చిన్న పిల్లల బట్టలు, పెద్దవాళ్ళ బ్లౌజెస్ ఆల్ ఇన్ వన్ అంటే అన్ని డిజైనర్ వేర్ పెడుతున్నాను. నార్మల్‌వి పెడుతున్నాను. ఒకసారి చూడండి ఎందుకైనా యూజ్ అవ్వచ్చు కదా! ఓకేనండి. ఇలా ఎడ్జ్ కుట్టు వేసేసాక ఇప్పుడు పైన నెక్ దగ్గర కూడా అదే విధంగా ఎడ్జ్ కుట్టు అనేది వేసుకొని వచ్చేసేయండి. ఎడ్జ్ కుట్టు వేసేసిన తర్వాత అండ్ మిగిలింది లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్ అనేది జాయిన్ చేసుకొని వచ్చేసేయండి. జాయిన్ చేసుకొని వచ్చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని కట్ చేసేసేయండి. మనకి వేస్టేజ్ ఉంది కదా! వేస్టేజ్ మొత్తాన్ని తీసేసేయండి. ప్రతీదీ చూపిస్తే వీడియో లెంత్ అనేది ఎక్కువ అవుతుంది అండ్ మీకు కూడా చాలా చిరాకుగా ఉంటుంది. అందుకని నేను ఇంకా వేస్టేజ్ కట్ చేయడం ఇదేది చూపించలేదు. ఇప్పుడు మనకి పై పార్ట్ అయిపోయింది. ఇప్పుడు కింద నడుము పార్ట్ అనేది తీస్తున్నాను. ఒకసారి చూడండి. మనం లైనింగ్ ఎలా అయితే తీసుకున్నామో మెయిన్ క్లాత్‌ని కూడా అలానే కట్ చేసేసేయండి. మెయిన్ క్లాత్ కూడా తీసేసుకున్న తర్వాత ఇప్పుడేం చేస్తారంటే
ఇలా పై వైపు అనమాట నేను చెప్తుంది. కింద నడుము వైపు కాదు. పై వైపు 1/2 ఇంచి కుట్టు వేసేసి రివర్స్ తిప్పేయండి. రివర్స్ తిప్పేసి ఎడ్జ్ కుట్టు అనేది వేసుకొని వచ్చేసేయండి. యాక్చువల్‌గా నేను లేస్ వేస్తాను కనుక నేను ఇలా రివర్స్ అనేది తిప్పేసాను. కానీ మీరు పైపింగ్ వేయాలనుకుంటే జస్ట్ అటాచ్ చేసేసి పైపింగ్ వేసేయండి. దీనికి నడుముకి పైపింగ్ వేసేసేయండి. ఓకేనండి. ఇక్కడ నేను 1 ఇంచ్ ఎందుకు ఉంచమన్నానంటే దీన్ని కూడా ఒక 1/2 ఇంచి కొంచెం ఫోల్డింగ్‌కి వీలయ్యేంత క్లాత్ పెట్టుకొని ఒక చిన్న స్టిచ్ అయితే వేసేసేయండి. గమనించండి నేను స్టిచ్ అనేది పైకి పెట్టే వేస్తున్నాను. ఈ విధంగా వేసేసేయండి. అంటే ఇలా వేసుకోవడం వల్ల మనకి ఫినిషింగ్ అనేది నీట్‌గా వస్తుందనమాట. బ్లౌజ్ రివర్స్ తిప్పినా కూడా ఎక్కడ దారపోగులు వచ్చేటట్టు ఉండదు. నీట్‌గా ఉంటుంది. ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా! ఓకేనండి. యాక్చువల్‌గా దీనికైతే పైపింగ్ వేయాలి. ఇంక నేను పైపింగ్ వేయదలుచుకోలేదు. లేస్ ఉంది కనుక నేను పైపింగ్‌ని స్కిప్ చేసేసి లేస్ వేయడం కోసం జస్ట్ 1/2 ఇంచ్ ఫోల్డింగ్ వేసి రివర్స్ తిప్పేసాననమాట. ఈ విధంగా లేస్ వేద్దామని ఇంక నేను ఆ ఆప్షన్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తానంటే జాయింట్ చేయడం చూపిస్తున్నాను చూడండి. ఎలా జాయింట్ చేయాలి అనేది చివరికి పెట్టేసేయండి. మనం ఆల్రెడీ ఖర్చులతో అన్నిటితో కలిపే క్లాత్ తీసుకున్నాం కదా! ఇప్పుడు చివరి నుంచి జాయింట్ చేసుకొని వచ్చేసేయండి. ఒకసారి చూపిస్తున్నాను చూడండి. చివరి నుంచి ఈ విధంగా జాయింట్ అనేది చేసుకొని వచ్చేసేయండి. ఇంకా అర్థం కాకపోతే ప్లీజ్ కామెంట్‌లో అడగండి. అండ్ మీకు ఇంకా బాగా అర్థమయ్యి మీరు కుట్టుకునే బ్లౌజ్ అండ్ కస్టమర్ బ్లౌజ్ నీట్‌గా వచ్చినట్టయితే మాత్రం కంపల్సరీ మర్చిపోకుండా అప్పుడు కూడా కామెంట్ చేయండి బాగా వచ్చింది అని. ఓకేనండి. ఈ విధంగా డబుల్ స్టిచ్ అయితే వేయండి. అండ్ చివర అక్కడ మాత్రం కంపల్సరీ రఫ్ చేయాలండి. అండ్ ఇటు సైడ్ కూడా సేమ్ అదే విధంగా జాయింట్ చేసుకొని వచ్చేసేయండి. ఇటు అటు కూడా జాయింట్ అనేది చివరి నుంచి జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. మనకి కింద ఇంకా మిడిల్‌లో రౌండ్‌తో ప్రాబ్లమ్ ఏమీ ఉండదు. ఈ విధంగా. ఇక్కడ రఫ్ చేయడం మర్చిపోకండి. రఫ్ చేయటం వల్ల మనకేంటంటే బేగా కుట్టు అనేది ఊడదు. ఇలాంటి వాటి దగ్గర కుట్టు ఊడిపోయే అవకాశం ఉంటుంది. డబుల్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు లేస్ అనేది తీసుకోండి. ఇదిగోండి లేస్ అనేది నాకు ఇది కొంచెం షేప్ అనేది కట్ వర్క్ దగ్గరలో వచ్చింది కనుక దాన్ని పైకి పెట్టేస్తున్నాననమాట. పైకి పెట్టేసి లేస్ అనేది వేసుకొని వచ్చేస్తున్నాను. దాని మీదే జస్ట్ ఆల్రెడీ ఇప్పుడు జాయిన్ చేసాం కదా! దాని మీదే వేసుకొని వచ్చేస్తున్నాను. ఫుల్ స్టోన్స్ ఉన్నాయండి. కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ ఫుట్‌ని లేపుతూ పాదాన్ని పైకి లేపుతూ స్టిచ్ చేసుకొని వస్తున్నాననమాట. అండ్ అంత చివరి నుంచి పెట్టకండి. ఎందుకంటే మనకి అంత చివరి నుంచి వేస్ట్ అండి. లేస్ వేస్ట్. ఎందుకంటే చివరికి ఎలాగో మనం 2 ఇంచ్ ఖర్చుల్లోకెళ్ళిపోతుంది కనుక అంత చివరి నుంచి పెట్టకండి. ఒక 1 ½ ఇంచ్ వరకు వదిలేసి లేదా 1 ఇంచ్ వరకు వదిలేసి అక్కడి నుంచి లేస్ అనేది అటాచ్ చేయడం స్టార్ట్ చేయండి. మీరు ఇలాంటి షేప్‌లో లేస్ తీసుకున్నట్లయితే అంటే కట్ వర్క్ షేపు ఇలా షేప్ ఏదైనా వచ్చిందైతే ఇలా పైకి పెట్టుకోండి. మనకి నడుము దగ్గర డిజైన్ అనేది బావుంటుంది. ఓకేనండి. చూసుకుంటూ చూసారా నేను పాదాన్ని ఎలా లేపుతూ స్టిచ్ చేస్తున్నానో అలా చూసుకుంటూ అంటే ఓన్లీ పూసలు ఎక్కువగా పెద్ద పెద్ద పూసలు ఉండడం వల్ల నేను కొంచెం పాదాన్ని పైకి లేపుతూ స్టిచ్ అనేది వేస్తున్నాను. చూసారా ఎలా వచ్చిందో? ఈ విధంగా వచ్చిందండి లాస్ట్ ఫినిషింగ్ అయితే. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే మర్చిపోకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఇప్పుడు లెంత్ అనేది క్లియర్‌గా చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి 14 వచ్చింది చూసారా? గమనించారా? పైన 1/2 ఇంచి నేను వదిలేసాను. ఇప్పుడు 1/2 ఇంచి కలిపితే 14 ½ వచ్చింది. అంటే పైన 1/2 ఇంచి మనకి షోల్డర్‌ది ఉంటుంది కదా! అండ్ అటు సైడ్ కూడా చూపిస్తున్నాను. మీరు బ్లౌజ్ అంతా అయ్యాక మీరు ఇలా చూసుకోండి కరెక్ట్‌గా వచ్చిందా లేదా? ఇదిగోండి 14 ½ వచ్చింది. ఓకేనా అండి? ఇంత పర్ఫెక్ట్‌గా అయితే వచ్చింది. మీకు కనుక నేను చెప్పే విధానం, స్టిచ్ చేసే విధానం నచ్చినట్టయితే మర్చిపోకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్